62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, కొంతమంది నొప్పులు కాగానే రాత్రి ఒక పెగ్గేసి పడుకుంటారు, అలవాట్లు ఉంటాయి చాలా మంది. ఇక వారే కొంతమంది తత్వం బోధిస్తారా అంటే ఒక పెగ్గుకి ఏం కాదు, ఒక పెగ్గు మంచిది ఆరోగ్యానికి, కొంతమంది ఏది వైన్ మంచిది అని చెప్పేసి అంటారు. సో ఆల్కహాల్కి ఎముకల పట్టుత్వానికి ఎలాంటి సంబంధం ఉంది? వన్ పెగ్ మంచిదేనా? అసలు ఇది కానీ స్మోకింగ్ కానీ, ముఖ్యంగా సోడా కానీ ఎముకల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ముందు స్మోకింగ్ తీసుకుందాం. స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే దేర్ ఈజ్ నో, ఒక విధంగా బాడీలో ప్రతి పార్ట్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్మోకర్స్ దే విల్ డై ఎ మిజరబుల్ డెత్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్మోకర్స్ ఎలా అంటే ద డై ఆఫ్ క్యాన్సర్. దెర్ ఇస్ నో డౌట్. స్మోకింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్యాన్సర్. స్మోకింగ్ అనేది ఆపేసేయాలి. ఆల్కహాల్ బోన్కు ఎలా అంటే, ఆల్కహాల్ తీసుకుంటే బోన్ డెన్సిటీ తక్కువ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఈజ్ నో బెనిఫిట్ ఆఫ్ ద ఆల్కహాల్ డైరెక్ట్లీ ఆన్ ద బోన్. ఈ నొప్పి అనేది ఎలా అంటే, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పెయిన్ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం పెయిన్ ఎక్కువ టాలరేట్ చేయగలుగుతాం. యాక్సిడెంట్ టైంలో మూవీలో చూపించినట్టు కొంచెం ఆల్కహాల్ తాగిస్తారు, టెంపరీ బెనిఫిట్ అది. కానీ రెగ్యులర్ ఆల్కహాల్ అనేది నాట్ గుడ్. ఎన్నో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనము ఆల్కహాల్ కంప్లీట్లీ బ్యాన్ చేయాలి మెడికల్లీ అంటే ఇట్స్ అ బిగ్ ఏది హ్యూజ్ కంపెనీస్, సో మచ్ ఆఫ్ లాస్ ఫర్ ది సో మెనీ కంపెనీస్, ఎంప్లాయీస్ అది అవుతున్నారు. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం మెడికల్ వాళ్ళు డిప్లొమాటిక్ ఏం చెప్తారంటే, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. ప్రాబబ్లీ ఒక విధంగా మంచిదే. ఏంటంటే వీక్లీ లిమిటెడ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాంగ్జైటీ తక్కువ అవుతుంది, ప్రాబబ్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది, బాగుంటుంది. కానీ దేర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ ఆల్కహాల్ టు హెల్త్. ఆల్కహాల్ తాగడం వల్ల హెల్త్ బాగుపడుతుంది అనేది నిజం కాదు. సో ఇంకోటి సోడా పిల్లలు ఉన్నారు కానీ, లేదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంకో డ్రింక్ పట్టుకొస్తే వీళ్ళకి ఏదో కూల్ డ్రింక్ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు, వాళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పెద్దలకి పిల్లలకి కూల్ డ్రింక్ ఏంటి అసలు? అంటే ఒక విధంగా చూస్తే కూల్ డ్రింక్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే కూల్ డ్రింక్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ కొన్ని ప్రిజర్వేటివ్స్ వెరీ అడిక్టివ్. ఈ కోలా వీల్లో చాలా అడిక్టివ్ ఉంటాయి, ఆల్కహాల్ కంటే మోర్ అడిక్టివ్. అందుకని చిన్నపిల్లలు చాలా అడిక్టివ్ అయిపోతారు ఈ కూల్ డ్రింక్స్కు. అది మోర్ హార్మ్ఫుల్ దెన్ ఆల్కహాల్ అని చెప్పొచ్చు. అందుకని చిన్నపిల్లలకు ప్రాబబ్లీ ఈ కూల్ డ్రింక్స్ అనేది స్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్లో నాట్ గుడ్ ఫర్ ది బోన్స్, జాయింట్స్, మసిల్స్కు. కంప్లీట్గా అవాయిడ్ చేసి ఫ్రెష్ జ్యూస్లు కానీ ఈ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వడం అనేది చాలా హెల్తీ వే.